హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల నుంచి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్, కింది వాటిలో సరైంది ఏమిటి? సో చూద్దాము ఆప్షన్స్. చెమటతో నిమిషంలో షుగర్ టెస్ట్ చేసే ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని ఊసా చిరంజీవి శ్రీనివాసరావు కనుక్కున్నారు. ఏపీకి చెందిన ఇతడు ఐఐటి కాన్పూర్లో పనిచేస్తున్నారు. కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్, క్యాన్సర్ను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, జపాన్లో జనవరి 1, 2024న భూకంపం సంభవించింది. 1983లో వచ్చిన సీ ఆఫ్ జపాన్తో ఈ భూకంపం పోలి ఉందని చెప్పారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఇటీవల బద్దలైన విలారికా అగ్నిపర్వతం ఇది చిలీ దేశంలో ఉంది. విలారికా అగ్నిపర్వతం చిలీ దేశంలో ఉంది. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే, అన్నీ కూడా కరెక్టే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO నివేదిక ప్రకారం పనికి సంబంధించి ప్రమాదాల్లో చిక్కుకుని వ్యాధుల బారిన పడిన ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా ఎంతమంది కార్మికులు మరణిస్తున్నారు? ఆప్షన్ 2, 30 లక్షల మంది. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏమిటి? సో చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనది ఏమిటి అని అడుగుతున్నారనమాట. పిఎస్ఎల్వి C58 ఈ ప్రయోగం జనవరి 1, 2024న జరిగింది. కరెక్టే. భారతదేశం మొదటి, ప్రపంచంలో రెండో పొలారిమెట్రీ మిషన్ ఇది. కరెక్టే. ఎక్స్పోషాట్ బరువు 469 కేజీలు. జీవితకాలం 5 సంవత్సరాలు. కరెక్టే. దీని ద్వారా 2 పెలోడ్స్ను ప్రవేశపెట్టారు. సో ఇవన్నీ కూడా కరెక్టే అన్నమాట. సో ఇక్కడ POLIX దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే పొలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రే. నెక్స్ట్, SPECT దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్. సో ఇవన్నీ కరెక్టే అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన కొలాం తెగకు చెందిన పర్వతారోహకురాలు ఎవరు? మాధవి కన్నిబాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది ఏమిటి? సో చూద్దాము ఆప్షన్స్. బ్రిక్స్ కూటమిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE దేశాలు నూతనంగా చేరాయి. కరెక్టే. ప్రస్తుతం బ్రిక్స్ దేశాల సంఖ్య 10. కరెక్టే. బ్రిక్స్ కూటమిలో చేరడంపై అర్జెంటీనా వెనక్కు తగ్గింది. ఇది కూడా కరెక్టే. 16వ బ్రిక్స్ సదస్సు 2024లో రష్యాలో జరుగుతుంది. ఇది కూడా కరెక్టే. సో దీని ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీ ఇటీవల 1150 కోట్ల విలువైన అభివృద్ధి పనులతో పాటు ఏ కేంద్రపాలిత ప్రాంతాన్ని స్వదేశ్ దర్శన్ పథకం కింద ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు? ఆన్సర్ లక్షద్వీప్. నెక్స్ట్, PMUY అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం 10 కోట్ల లబ్ధిదారుగా ఎవరు ఇటీవల వార్తల్లో నిలిచారు? ఈమె ఉత్తరప్రదేశ్కు చెందిన వారనమాట. ఆవిడ ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 2 మీరా మాంగి. నెక్స్ట్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? భూషణ్ రామకృష్ణ గవాయ్. నెక్స్ట్ వన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు జనవరి 1, 2024 నుంచి పెట్రోల్ డీజిల్ వాహనాలు కొనవద్దని ఆదేశాలు ఇచ్చింది? అది ఏ రాష్ట్ర ప్రభుత్వం? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ మొక్కల నుంచి తీసిన సైటిసైన్ అనే పదార్థాన్ని మాత్రల రూపంలో తీసుకుంటే ధూమపానాన్ని మానవచ్చు అని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు తెలిపారు? అర్జెంటీనా శాస్త్రవేత్తలు. నెక్స్ట్ ఏ దేశంలో ఉన్న తన వాయు స్థావరాన్ని 2034 వరకు నిర్వహించుకునేందుకు అమెరికా ఒప్పందం చేసుకుంది? ఆప్షన్ 4 ఖతార్. ఏ దేశంలో ఉన్న తన వాయు స్థావరాన్ని 2034 వరకు నిర్వహించుకునేందుకు అమెరికా ఒప్పందం చేసుకుంది? అది ఏ దేశంలో అంటే ఖతార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డెసర్ట్ సైక్లోన్ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య రాజస్థాన్లో జరుగుతున్నాయి? జనవరి 2 నుంచి 2015 వరకు 2024 జనవరి 2 నుంచి 2015 వరకు జరిగాయి. అంటే ఆన్సర్ వచ్చేసి భారత్, యుఏఈ. భారత్ ఇంకా యుఏఈ దేశాల మధ్య. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనదేమిటో గుర్తించండి. సో ఆప్షన్స్ చూద్దాం. దేశంలో మొదటి బాలికల సైనిక్ స్కూల్ను ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలోని బృందావన్లో ఏర్పాటు చేశారు. కరెక్టే. వచ్చే 10 ఏళ్ల పాటు నేపాల్ నుంచి 10,000 మెగావాట్ల విద్యుత్ను దిగుమతి చేసుకునేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది. కరెక్టే. నెక్స్ట్ గుజరాత్లో ఒకేసారి 108 ప్రాంతాల్లో 50,000 మంది సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇది కూడా కరెక్టే. 24 సభ్య దేశాలు ఉన్న ఐక్యరాజ్య సమితి స్టాటిస్టికల్ కమిషన్లో భారత్ సభ్యదేశంగా చేరింది. 4 ఏళ్ళు భారత్ ఇందులో ఉంటుంది. సో ఇవన్నీ కూడా కరెక్టే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ దేశ రాణి 2వ మార్గరెట్ సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు? వీరు ఏ దేశ రాణి? డెన్మార్క్. నెక్స్ట్ వన్ కింది వాటిలో సరైనది ఏమిటి? సో చూద్దాము. కింది వాటిలో సరైనది ఏమిటి అని అడుగుతున్నారనమాట. కొచ్చి లక్షద్వీప్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కన్వెన్షన్ ప్రాజెక్ట్. మళ్ళీ చెప్తున్నాను. కొచ్చి లక్షద్వీప్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కన్వెన్షన్ ప్రాజెక్ట్ మొత్తం లింక్ దూరం వచ్చేసి 1868 కిలోమీటర్లు. కరెక్టే. ఈ ప్రాజెక్టు వ్యయం 1072 కోట్లు. నెక్స్ట్ ఆప్షన్ ఇది కూడా కరెక్టే అనమాట. లక్షద్వీప్ దీవుల జనాభాకు FTTH 5G ఆర్ 5G 4G మొబైల్ నెట్వర్క్ ద్వారా హై స్పీడ్ వైర్ లైన్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తారు. ఇది కూడా కరెక్టే. ప్రధాని మోదీ ఇటీవల ఈ ప్రాజెక్టును 2023 జనవరి 3వ తేదీన ప్రజలకు అంకితం ఇచ్చారు. సో ఇక్కడ చెప్పినవన్నీ కూడా అన్నీ కూడా కరెక్టే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏది చిత్తడి నేలల నగరంగా గుర్తింపు పొందలేదు? చిత్తడి నేలల నగరంగా ఏది గుర్తింపు పొందలేదు? సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఇండోర్, భోపాల్, 3rd వన్ ఉదయ్పూర్, 4th వన్ సిమ్లా. వీటిలో చిత్తడి నేలల నగరంగా గుర్తింపు పొందనటువంటిది అదేంటి అంటే గెస్ చేసినట్లయితే కామెంట్లో ఆన్సర్ని తెలియచేయండి.
ఆప్షన్ 4 సిమ్లా. నెక్స్ట్ వన్, జాతీయ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డుకి సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి? సో దీనిలో 2023కి సంబంధించి 2024 జనవరి 3వ తేదీన ఈ అవార్డులను ప్రకటించారు. అగ్రికల్చర్ విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏపీకి చెందినటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు కాఫీకి గోల్డ్ అవార్డు అనేది వచ్చింది. అగ్రికల్చర్ విభాగంలో ఉత్తర కాశీ జిల్లా, ఉత్తరాఖండ్కు చెందినటువంటి ఉత్తర కాశీ జిల్లాకు రజత అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్, వ్యవసాయేతర విభాగంలో కాకినాడ జిల్లా ఉప్పాడ జామ్దాని చీరలకు గోల్డ్ అవార్డు అనేది వచ్చింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది ఏమిటి? సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనది ఏంటి అని అడుగుతున్నారు, చూద్దాము. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా 4వసారి, మొత్తంగా 5వసారి అధికారం చేపట్టారు. నెక్స్ట్ ఆప్షన్, 2009 నుంచి అధికారంలో ఉండి ప్రపంచంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న మహిళా ప్రధానిగా హసీనా రికార్డు నెలకొల్పారు. ఇది కూడా కరెక్టే. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి చెందినవారు. కరెక్టే. ఈమె గోపాల్గంజ్ 3 స్థానం నుంచి వరుసగా 8వసారి ఎన్నికయ్యారు. సో ఇవన్నీ కూడా కరెక్టే అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం అధికారికంగా మంచు చిరుత పులిని జాతీయ చిహ్నంగా ప్రకటించింది? కిర్గిస్తాన్. నెక్స్ట్, ఏ దేశ కొత్త ప్రధానమంత్రిగా గ్రాబ్రియల్ అటల్ నియమితులయ్యారు? ఫ్రాన్స్. నెక్స్ట్, ది యాంగర్ మేనేజ్మెంట్ ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 అజయ్ బిసారియా. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీప్లో డీశాలినేషన్ ప్రక్రియను ప్రారంభించిన దేశం ఏది? ఇజ్రాయెల్. నెక్స్ట్, 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తక రచయిత ఎవరు? మనోజ్ ముకుంద్ నరవాణి. నెక్స్ట్, ఇటీవల మరణించిన ఫ్రాంజ్ బెకెన్ బాయర్ వీరు ఏ క్రీడకు సంబంధించిన వారు? జర్మనీ దేశానికి చెందినవారు వీరన్నమాట. వీరు ఏ క్రీడకు చెందినవారు? ఫ్రాంజ్ బెకెన్ బాయర్. ఆప్షన్ 3 ఫుట్బాల్ క్రీడకు. నెక్స్ట్ క్వశ్చన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసిన రైఫిల్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉగ్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిత్య L1 సూర్యుడి సమీపంలో లాగ్రాంజ్ పాయింట్ 1 వద్దకు ఎప్పుడు చేరింది? ఆదిత్య L1 2023 సెప్టెంబర్ 2వ తేదీన ప్రయోగించారు. ఇది సూర్యుడి సమీపంలో లాగ్రాంజ్ పాయింట్ 1 వద్దకు ఎప్పుడు చేరింది? ఆన్సర్ ఆప్షన్ 2 2024 జనవరి 6వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్,